హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది మనం ఎలాగ స్పైసీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్గా మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని రెడీ చేసుకుంటాం. దాంట్లో మనకు కావాల్సింది ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనకు కావాల్సింది ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాలన్నీ దగ్గరగా చూసుకుందాం. ఇది అయితే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇలాగ ఇవన్నీ ఐటమ్స్ని చూసుకోండి. తర్వాత మనకు కావాల్సిన ధనియాలు, కస్తూరి మెంతులు అన్నీ తీసుకోవాలి. దీంట్లోని మనకు కావాల్సిన బిర్యానీ మసాలా కూడా తీసుకుందాం. నెక్స్ట్ దీంట్లో బిర్యానీ మసాలా మనం ఏమేమి తీసుకున్నాం చూద్దాం. కమాన్. దీంట్లోని యాలకులు, లవంగాలు, జీలకర్ర, సాయి జీరా, ధనియాల పొడి అన్నీ తీసుకొని, కస్తూరి మెంతు, 2 నిమ్మకాయలు, యాలకాయ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు సన్నంగా తరుక్కొని, పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని దాన్ని ముందు వాటర్లోని ఉప్పు వేసి శుభ్రంగా 1 గంట సేపు వరకు నాననించాలి. అలాగే మనం తెచ్చుకున్న చికెన్ని ఇలా నానబెట్టుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తుంది రెసిపీ అనేది. ఇలా మనం గంటగా నానబెట్టిన చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తర్వాత కొంచెం పసుపుతోనే శుభ్రంగా కడిగితే మనకి లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా పోయి నీట్గా ఫ్రెష్గా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఒక పాత్రని తీసుకొని దాంట్లోని కొంచెం నూనె వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని శుభ్రంగా దాంట్లోని వేడి చేస్తే బిర్యానీ మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లోనే సరిపోయే జీడిపప్పు వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకుంటాం. లాస్ట్లో బిర్యానీలో మంచిగా టేస్ట్ వస్తుంది. వీటికి ఇలాగా మనం వేయించిన జీడిపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ టైప్లో జీడిపప్పు బాగా వేగుతుంది. బాగా వేయించిన ఇలాగా మనం జీడిపప్పులని ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయేంత వరకు. దీనివల్ల బిర్యానీ అనేది మంచి టేస్ట్గా వస్తుంది. నెయ్యి అనేది చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక్కొక్క ఐటెంని దీంట్లో వేసుకుని ఉండాలి. ఫస్ట్ అనగా మనం ఎండుమిర్చి, సన్నగా తరిగిన మిరపకాయలు, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కలుపుతాం. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మసాలాలన్నీ బాగా వేసుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో వేసుకుంటే మసాలాలన్నీ మంచి టేస్ట్గా వస్తుంది. ఇలా వేసిన తర్వాత మనం అన్నిటిని మరొకసారి శుభ్రంగా కలపాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ శుభ్రంగా బ్రౌన్గా డీప్ ఫ్రై అయ్యేటట్టు మనం చూసుకోవాలి. అలా డీప్ ఫ్రై అయితే మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చెక్ చేసుకుంటే మనం బిర్యానీ అనేది బాగా టేస్ట్గా వస్తుంది. దీంట్లోనే మనం ధనియాలు వేసుకొని శుభ్రంగా కలిపితే బిర్యానీ అనేది బాగా టేస్టీగా స్పైసీగా వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ని మనం శుభ్రంగా కలపాలి. మసాలా ముక్కలు మనకి అనుకునేటట్టు చూసుకోవాలి. మసాలాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం. ఫస్ట్ ఒక స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఒక జాజిపత్రి శుభ్రంగా నలగొట్టేసి పీస్గా వేసుకోవాలి. కొంచెంగా వేసుకొని దీన్ని శుభ్రంగా కలపాలి. ఇలా వేసుకున్న మన మసాలా ఐటమ్స్ అన్ని చికెన్ బాగా కలుపుకునేటట్టు శుభ్రంగా కలిపి ఒక కొంచెంగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని శుభ్రంగా ఫ్రై అవ్వడానికి కోసం మెత్తగా రావడానికి కోసం ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 2 నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా కలుపుకుంటే బిర్యానీ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మసాలా చాలా బాగా అంటుకుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని పుదీనా, కొత్తిమీర ఇవన్నీ చూసుకొని
వేసుకొని బాగా కలపాలి. పచ్చి వాసన రాకుండా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ దాంట్లో వేసుకొని కలుపుకుంటాం. ఇలా చేసిన మిశ్రమం మళ్ళీ ఒక 2 నిమిషాలు మూతలో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఇలాగ బాగా ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. లైట్గా కలుపుకొని మనకి ముక్క అనేది బాగా ఉడకడం కనబడుతుంది. మసాలా కూడా ముక్కకి చాలా బాగా అంటుకుంది. చూడండి, మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్ మనం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటీ వేసుకొని పేస్ట్ని వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం వల్ల మనకి గ్రేవీగా వస్తుంది. ఈ ముక్కలు ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ని ముక్కలు అంటుకునేటట్టు బాగా శుభ్రంగా కలపాలి. దీనివల్ల గ్రేవీ అనేది కొంచెం స్పైసీగా నీట్గా వస్తుంది. బిర్యానీ కూడా చాలా నీట్గా వస్తుంది. ఒక గంట ముందు మనం బియ్యం అనేది నానబెట్టుకుని ఉంచుకోవాలి. శుభ్రంగా కలుగుతున్న తర్వాత ఇప్పుడు రెడీగా ఇలాగా శుభ్రంగా నీళ్ళు మొత్తం పోసుకొని బిర్యానీ బియ్యం అనేది మనం కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడవచ్చు ఫ్రెండ్స్, మనం బిర్యానీ బియ్యం శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టి ఉంచు. ఇలాగా మనం ముక్కల్ని శుభ్రంగా చేసుకొని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం చూస్తే మన ముక్కలన్నీ చాలా మెత్తగా ఉడికాయి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉంచుకోవాలి. 2 పావులు తీసుకుని గ్లాస్. ఇప్పుడు మేమైతే 2 పావులు బియ్యం తీసుకున్నాం. దానికోసం మనం 3 గ్లాసుల వాటర్ని వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ముక్కల కోసం శుభ్రంగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ సాల్ట్ అనేది సాలకపోయి ఉంటే మనం టేస్ట్కి తగ్గ ఉప్పుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దీని సాల్ట్ అనేది సరిపోయే వరకు చూస్తాం. ఇప్పుడు చూడవచ్చు మన వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అయ్యింది. చూసారు కదా, వాటర్ అనేది ఎలాగ బబుల్స్తో శుభ్రంగా చాలా బాగా వేడెక్కింది. దీంట్లోనే మనం ఉడికిన ఈ మిశ్రమానికి చూసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం బాగా మరిగిన ఈ వాటర్ని దీంట్లోని మళ్ళీ ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చేస్తాం. ఒకవేళ ఉప్పు అనేది చాలకపోయి ఉంటే కొద్దిగా యాడ్ చేసుకొని ఉంచుకుంటాం. ఒకసారి మనం ఈ మిశ్రమాన్ని టేస్ట్ చేసిన తర్వాత శుభ్రంగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని అనేది దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా మనం ముందుగా కలిపిన రైస్ని ఈ వాటర్లో అనేది వేసుకొని శుభ్రంగా ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అనేది మెల్లగా వేస్తూ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న రైస్ మొత్తం దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్, ఒక 5 to 10 ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం శుభ్రంగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాల్సి ఉంటుంది. దానివల్ల బిర్యానీ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఈ వాటర్ మిశ్రమంలోనే మనం కొత్తిమీర కూడా వేసుకుంటే దాని టేస్ట్ అనేది బిర్యానీకి అంటుకొని ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మనం లో ఫ్లేమ్లో పెంచి బిర్యానీని వెయిట్ చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఈ బిర్యానీ మీద మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి మిశ్రమాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు రైస్ అనేది ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, రైస్ అనేది మనకి రైస్ చాలా పెద్దగా రైస్గా కనబడుతుంది. ఎక్కడ పొడి పొడిగా లేదు. మనకి రైస్ అనేది ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా కనబడుతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని రైస్ అనేది బాగా ఉడికించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఒకసారి మనం ముందుగా 5 నిమిషాలు పోయిన తర్వాత మరొకసారి మనం రైస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. రైస్ అంతా చూసారుగా ఎంత పొడి పొడిగా అంటుకోకుండా ముద్ద లేకుండా ఉంది. ఇలా మరొకసారి ఈ బిర్యానీ రైస్ని శుభ్రంగా కలిపితే మనం చెక్ చేసుకోవచ్చు. చూసారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో. దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర పైన వేసుకొని ఉంచుకుంటే బిర్యానీకి అనేది మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా వస్తుంది. దీంట్లోనే పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లోకి వస్తుంది. ఇలా వేసిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి బాగా మగ్గించిస్తే మనకి ఎమ్మి టేస్ట్ అయిన బిర్యానీ రెడీ. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా రైస్ అనేది పొడి పొడిగా
ఎంత నీట్గా బిర్యానీ అనేది మనకి కనబడుతుందో. ఎక్కడ మనకి రైస్ అనేది అంటుకోలేదు. చూసారా ఇప్పుడు మనకి ఏమీ అయినా బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.